చందమామ కథ అచ్చిరాని భూమి. కొన్ని వందల సంవత్సరాల క్రిందట జపాను దేశంలో ఓమాజో అనే భూస్వామి ఉండేవాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు హిట్సు. వీరికి 3 ఎకరాల చక్కని మాగాణి ఉంది. ఈ 3 ఎకరాలలో సేద్యం సాగిస్తే వారికి తిండి అమరడమే కాక కొంత ధాన్యం నిల్వ చేసుకోవచ్చు. కానీ చిత్రం ఏమిటంటే ఓమాజో 2 ఎకరాలనే పంటకు ఉపయోగించుకొని మిగతా ఎకరం గోభూమిగా వదిలేశాడు. హిట్సుకి ఇది ఏమాత్రం నచ్చలేదు. ఏ సంవత్సరం పంట ఆ సంవత్సరం ఇలా పూర్తి చేసుకుంటూ కూర్చుంటే కరువు కాటకాలు వస్తే మన గతి ఏం కావాలి? ముందు సంగతి కాస్తంత ఆలోచించుకోవద్దా అని సతపోరుతూ ఉండేవాడు. కానీ ఓమాజో తన నిశ్చయాన్ని మార్చుకొనదలుచుకోలేదు. అబ్బాయి, నువ్వు చెప్పింది బాగానే ఉన్నది, కానీ నీకు ఎంతసేపటికి మన సంగతి ఏమవుతుంది అనే గాని నోరు లేని ఆ మూగజీవాల సంగతి ఏమైనా ఆలోచించావా? మన తిండికి ఇన్ని గింజలు లభిస్తున్నవి అంటే అదంతా వాటి శ్రమ ఫలితమే కదా. అటువంటి వాటికి తగిన పోషణ జరగక అవి మూలబడితే మన గతి ఏమవుతుంది? వాటి సంగతి చూడటం మన విధి అని నచ్చచెప్తూ ఉండేవాడు ఓమాజో. ఈ విధంగా ఎన్నోసార్లు తండ్రి కొడుకుల మధ్య వాదన జరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు ఊరిలో పెద్దలు కొందరు మధ్యవర్తిత్వం చేసేవారు కూడా. కానీ తండ్రి కొడుకులు ఇద్దరూ చెబుతున్నది సబబుగానే కనిపించి ఎవరి పక్షాన తీర్పు చెప్పలేకపోయేవాళ్ళు. తన వాదన వల్ల ఎంతకాలానికి తండ్రి అభిప్రాయాలను మార్చుకొనకపోయేసరికి హిట్సుకి విసుగెత్తిపోయింది. ఈ ముసలాయన నే పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే పట్టు ఎంతటికి పిడవకుండా ఉన్నాడే. కానివ్వు, ఇలా మరెంతకాలం సాగుతుందో నేను చూస్తాను అని మనస్సులో అహంకార పడజొచ్చాడు. మరికొద్ది రోజుల కల్లా ఓమాజోకి అవసాన కాలం సమీపించటం వల్ల కొడుకును చేరబిలిచి, నాయనా, గోభూమి విషయంలో నేనెంత పట్టుదల కలవాడినో నీకు తెలుసు. నీ మాటే నెగ్గించుకోదలిస్తే ఇక నా అడ్డు కూడా లేదు కనుక ఆ పని నీకు సులభమేనని నాకు తెలుసు. కానీ మూర్ఖత విడువు, ఆ భూమిని మాత్రం అంటనని నాకు మాటివ్వు. అలా అయితే నేను నిశ్చింతగా పోతానని కంటతడి పెట్టాడు. ఇందుకు హిట్సు, అలాగే నాన్న, నీ మాట నెరవేర్చటం కంటే నాకు కావాల్సిందేముంది అని నమ్మబలికేసరికి ఆ వాగ్దానం చెవిన వేసుకొని ఓమాజో నిశ్చింతగా చనిపోయాడు. తండ్రి అడ్డం తొలగిపోయినందుకు హిట్సు ఎంతగానో హాయి చెందాడు. అంతవరకు అతనిలో అనగారి ఉన్న పట్టుదల ఒక్క పెట్టున ఇప్పుడు పెలుబెక్కింది. మర్నాడే గోభూమి సాగుచేయసాగాడు. సుక్షేత్రమైన మాగాణి కావటం చేత కొద్ది కష్టంతోనే భూమి సాగు పూర్తయి సేద్యానికి అనుకూలంగా తయారైంది. విత్తనాలు చల్లటం పూర్తయింది. సవ్యంగా చేను మొలకెత్తింది. తర్వాత మరికొద్ది కాలానికల్లా చేను పంట ముఖానికి వచ్చింది. నవనవలాడే ఆ పంట చూసి హిట్సు ఉప్పొంగిపోయాడు. ఇక 4 రోజుల్లో కోతలు ప్రారంభిస్తాననగా ఒక చిత్రం జరిగింది. ఒకనాటి ఉదయం హిట్సు తన పొలం చూసుకోవటానికని చేను దగ్గరికి వచ్చాడు. అతనలా నిలబడి చూస్తూ ఉండగా, తప్పుదిద్దుకొని ఓరన్నా, తండ్రి మాటలను వినుమన్నా, మూర్ఖత మానితే ఓరన్నా, ముప్పు తప్పురా నాయనా అనే పాట మానవ భాషలో వినిపించింది. హిట్సు చుట్టూ కలయ చూశాడు, కానీ ఎక్కడా మనిషి జాడే కనపడలేదు. ఇదేదో చిత్రంగా ఉంది అనుకుంటూ తిరిగి చేను వంక చూశాడు. మళ్ళీ అదే పాట. ఈసారి హిట్సు ఆ పాట వచ్చిన వైపుకి తిరిగేసరికి తను నిలబడిన చోటకి కొద్ది దూరంలో ఉన్న ఒక తుమ్మ చెట్టు కొమ్మ పైన పంచవన్నెల చిలక ఒకటి కనిపించింది. చిలకేమిటి ఇలా పాడడం ఏమిటి? పైగా నా తండ్రి సంగతి, నా సంగతి దీనికెలా తెలిసింది అనుకుంటూ హిట్సు, సరేగాని చిలకమ్మ, అసలు నువ్వెవరు? మా తండ్రి కొడుకుల మధ్య రహస్యాలు నీకెలా తెలుసు అని అన్నాడు. నాకు ఎలా తెలిస్తే నీకెందుకు నాయనా? నీ మంచి కోరే నేను చెబుతున్నాను. నమ్మించి మోసం చేయటం అంత ఘోరమైన పని మరొకట్లేదు. అదే నువ్వు చేస్తున్నావు. నీ పొట్ట గడవటానికి మిగతా 2 ఎకరాలు చాలవా? ఎందుకు అత్యాశకు పోతావు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంత కష్టపడి పంట పండించుకున్నానే అనే జిజ్ఞాస విడిచి ఈరోజే పంటతో సహా చేనుని నీ పశువులకు వదిలివెయ్యి అని హితవు చెప్పింది ఆ పంచవన్నెల చిలక. అంతా విని హిట్సు ఒక వెకిలి నవ్వు నవ్వి, ఓస్,
ఇంతా చేసి ఇదా నువ్వు నాకు చెప్పవచ్చింది, చాలే వెళ్ళు అని అన్నాడు. ఆ మరుక్షణం చిలక రివ్వున ఎగిరిపోయింది. మర్నాడు హిట్సు మామూలుగా పొలానికి వచ్చాడు. కానీ ఏది పొలం? క్రిందటి రోజున నిండు పంటతో నవనవలాడుతూ ఉన్న చేను మాయమైపోయి బంజరు భూమి కనిపించింది. ఇది నా భూమేనా అని కొంతసేపు తికమక పడ్డాడు. కానీ తన భూమి పక్కనే ఆ సర్వే రాయి చూసి అది తన భూమేనని నమ్మక తప్పలేదు. హిట్సుకి కళ్ళ నీళ్లు తిరిగినాయి. అయినా మొండిపట్టు వదల్లేదు. తిరిగి భూమిని సాగు చేయటం ప్రారంభించాడు. మర్నాడు హిట్సు వచ్చి చూసుకుంటే ఇంకేముంది, దున్నిన భూమిలో మళ్ళీ మొక్క మోడు తయారు. హిట్సుకి పూర్తిగా కోపం రేగిపోయింది. చిలక చేసిన పని అయివుంటుంది అని అనుకున్నాడు. ఇంతలో నీ మూర్ఖత దీనంతకు కారణం అనే మాటలు వినిపించినాయి. హిట్సు చెట్టు వంక చూశాడు. చిలక కనిపించింది. అప్పుడు చిలక, కరువు కాటకాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలనే కదా ఈ ఎకరం భూమి కూడా పంటకు ఉపయోగించుకోదలిచావు అన్నది. అవును అన్నాడు హిట్సు. సరే, నేను ఒక ఉపాయం చెబుతాను, అలా చెయ్యి. ఇప్పుడు సాగులో ఉన్నటువంటి ఆ 2 ఎకరాలలో వచ్చే పంట మొత్తాన్ని నీవు నిల్వ చేసుకో. నీకు నిత్యం పంచభక్ష పరమాన్నాలు నేను అమరుస్తాను, సరే అని అన్నది చిలక. సరే, అలాగే చేస్తాను అన్నాడు హిట్సు. అయితే రేపు సరిగ్గా ఇదే వేళకి నేను ఇక్కడికి వస్తాను. అప్పుడు నన్ను నీతో పాటు నీ ఇంటికి తీసుకొని వెళ్ళు అని చెప్పి చిలుక రివ్వున ఎగిరిపోయింది. ఆ మర్నాడు హిట్సు చేను దగ్గరికి వచ్చి నిలబడేసరికి కొద్దిసేపటికి చిలక కూడా వచ్చింది. అది వరకులా కాకుండా ఈసారి అది తన ముక్కుకి ఒక చిన్న మట్టి పాత్ర తగిలించుకొని వచ్చింది. చిలుకతో సహా హిట్సు ఇల్లు చేరుకొని, సరే, పంచభక్ష పరమాన్నాలేవో అమర్చు అన్నాడు. చిలుక ఆ పాత్రను హిట్సు ముందు ఉంచి దాని చుట్టూ 3 సార్లు తిరిగి, నీకేమేమి తినుబండారాలు కావాలో కోరుకొని పాత్రను బోర్లించు అన్నది. హిట్సు అలాగే చేసేసరికి నిజంగానే కోరుకున్న పంచభక్ష పరమాన్నాలు అమరిపోయినాయి. వాటిని ఆరగించి హిట్సు ఎంతో తృప్తి పొందాడు. తర్వాత ఆ పాత్రను జాగ్రత్తగా దాచి చిలకని మాత్రం ఒక పంజరంలో పెట్టేశాడు. ఆ రాత్రి హిట్సు తిరిగి తన తిండి కోసం ఆ పాత్ర తీసి చిలుక చేసినట్టుగానే దాని చుట్టూ 3 మార్లు తిరిగి బోర్లించాడు. కానీ ఏం జరగలేదు. ఇది చూస్తూ ఉన్న చిలుక, ఆ మహిమ నాకు మాత్రమే ఉన్నది, నీకు తిండి కావలిస్తే పాత్రతో పాటు నన్ను కూడా బయటకు తీయాలి అని చెప్పింది. ఇలా ఒక వారం రోజులు గడిచేసరికి హిట్సుకి ఒక దుర్బుద్ధి పుట్టింది. దీనిని బంధించి ఉంచాను కనుక ఇక సేద్యం సాగించుకోవచ్చు కదా అని అనుకున్నాడు. ఈ చెడు తలంపు కలిగినప్పటి నుంచి ఇల్లు కదిలి బయటకు వెళ్ళని హిట్సు ఇప్పుడు పొద్దున వెళ్ళి తిరిగి రాత్రికి గాని ఇంటికి రావటం లేదు. ఇది చూసేసరికి చిలుకకు సందేహం కలిగి, మహారాజులాగా కాలు కదపనక్కర్లేకుండా ఇంట్లో కూర్చోవలసిన నీవు పగలల్లా ఎందుకు ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నావు అని అడిగింది. చిలుక ఇలా అడిగినప్పుడల్లా హిట్సు, ఎంతసేపని ఊరికే ఇంట్లో కూర్చొని ఉంటాను, ఊసిపోక అలా అలా పోయి వస్తూ ఉన్నాను అని చెప్పి తప్పించుకునేవాడు. చిలుకని బంధించాను కదా అనే ధైర్యంతో హిట్సు నిజంగానే తిరిగి గోభూమిలో సేద్యం ప్రారంభించాడు. క్రమంగా తిరిగి గోభూమి పంట భూమి అయ్యి పంట కోతకొచ్చేసింది కూడా. ఒకరోజు హిట్సు మామూలు ప్రకారం చిలకని పంజరంలో నుంచి బయటకు తీసి పాత్ర కోసం లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి చూస్తే చిలుక మాయమైపోయింది. ఒక్క పరుగున హిట్సు పొలానికి వచ్చి చూసుకున్నాడు. చిత్రమేమిటో, భూమిలో పంట మాయమైపోయి తిరిగి బంజరుగా తయారైంది. ఇది చూసే హిట్సు కళ్ళ వెంట చింత నిప్పులు కక్కుతూ తుమ్మ చెట్టు వంక చూశాడు. అప్పుడు ఆ చిలక, అబ్బాయి, ఇంత ద్రోహం తలబెడతావని అనుకోలేదు. ఆశకు అంతం ఉండాలి. నీకు ఎన్ని విధాలుగానో నచ్చ చెప్పాను. మహారాజులాగా కాలం వెళ్ళబుచ్చే ఏర్పాటు కూడా చేశాను. అయినా నీ మూర్ఖత తగ్గలేదు కనుక తగిన ఫలం పొందుతావు. ఇంతకాలం ఇన్ని విధాల శ్రమపడి నీకు ఏ విధమైన కష్టము కలగకుండా అన్ని సౌఖ్యాలు అమర్చుతూ వచ్చిన నేను పైవాడిని కాను, నీ శ్రేయస్సు కోరే నీ తండ్రినే అని చెప్పి రెక్కలు రెపరెపా కొట్టుకుంటూ హిట్సు పాదాల దగ్గర వాలి ప్రాణం విడిచింది చిలుక. కంటికి మింటికి ఏకధారగా ఏడ్చాడు హిట్సు. తండ్రి పట్ల తను తలపెట్టిన ద్రోహానికి ఎంతో పశ్చాత్తాపం చెందాడు. మరునాడు ఆ గోభూమిలోనే చిలుకకు సమాధి కట్టించి నాటి నుంచి హిట్సు గోభూమి జోలికే పోలేదు.
అతని తదనంతరం కూడా దానిని పంట భూమిగా మార్చటానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు. ఇప్పటికీ అది గోభూమిగానే ఉండిపోయింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 మే నెల చందమామలో వచ్చింది. రచయిత కెవి జనార్దనం గారు, నెల్లూరు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.